సో మెయిన్గా ఈరోజు సెషన్లో నేను ఈ పాయింట్స్ని కవర్ చేయబోతున్నాను. ఇది నాన్ టెక్నికల్. ఈరోజు ఏమి అంటే మీకు పైథాన్లోకి వెళ్ళిపోయి ఒక ప్రోగ్రామ్ రాసేసి ప్రోగ్రామ్ రన్ చేసేసి ఇలా అవుట్పుట్ వస్తుంది, ఇలా రాస్తాము, ఇదిగోండి ఇవి ఎడిటర్స్ అని, పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ ఏం చెప్పట్లేదు ఈరోజు నేను. యా, మ్యూట్లో ఉండండి అందరూ. సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్. ఒక నిమిషం, సారీ. ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందా? వెంకట్ నాగసాయి, మీరు కొత్తగా ఇప్పుడే కనెక్ట్ అయ్యారు కదా. మీ ప్రొఫైల్ ఏంటి? మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, ఏం చదువుకున్నారు? అండ్ వెంకట కానాల, మీరు కూడా ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్? హాయ్ సార్. చెప్పండి. యా, పాస్ అవుట్ అంటే 2012, బట్ చాలా కెరీర్ గ్యాప్ ఉంది. మీరు యుఎస్ నుంచి కనెక్ట్ అవుతున్నారా? నెదర్లాండ్స్ నుంచి. మార్నింగ్ మాట్లాడారా నాతో ఏమన్నా? మీతో మాట్లాడలేదు కానీ టీంతో మాట్లాడాను, మీ మేనేజ్మెంట్తో. యాక్చువల్గా నేను జావా ఫుల్ స్టాక్ లో జాయిన్ అయ్యాను, అప్పుడు కొంచెం కంటిన్యూ చేయలేదు. ఓకేనండి, అలా నో ఇష్యూస్. మీరు ఓకే, మళ్ళీ మాట్లాడతాను ఇన్ తర్వాత. నాగసాయి ఎవరు? నాగసాయి మీరు ఒక్కళ్ళే ఇంకా రిమైనింగ్ అన్మ్యూట్ చేసి చెప్పాల్సింది. 2025 సార్. 2025 పాస్ అవుట్. ఓకే, గుడ్ నాగసాయి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో myself, ఐఎమ్ హర్ష. ఓకే, సో నాకు టోటల్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఎక్స్పీరియన్స్. ఓకే, సో నేను ట్రైనింగ్స్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 15+ years నుంచి, అంటే 15 to 16 years నుంచి ట్రైనింగ్స్లో ఉన్నాను. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్లో ఉంది. ఓకే, సో మీరందరూ పైథాన్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ గురించి అటెండ్ అవుతున్నారు. సో ఈరోజు సెషన్ వచ్చేసి కంప్లీట్గా నాన్ టెక్నికలే ఉంటుంది. అంటే జనరల్గా నేను డే 1 మీకు పైథాన్ కోడింగ్ ఎలా ఉంటుందని చెప్పి ఎగ్జిక్యూట్ చేసి చూపించి, లేదంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అలా ఏం చూపించను. టుడే కొన్ని జనరల్ పాయింట్స్ మాట్లాడిన తర్వాత మీరు కూడా అన్మ్యూట్ చేసి మీ డౌట్స్ అడగండి నన్ను. జనరల్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించిన డౌట్స్ కానీ, ఫర్దర్గా కెరీర్ ప్రాస్పెక్ట్స్కి సంబంధించిన డౌట్స్ కానీ, అట్లా నేను ఇవి చెప్పిన తర్వాత ఒక ఇంటరాక్టివ్ సెషన్గా మనం మారుద్దాం. ఈరోజు కనుక మీ క్వశ్చన్స్ కవర్ చేయలేకపోతే నేను రేపు కూడా కవర్ చేస్తాను. దాని తర్వాత నేను అసలు ఆర్కిటెక్చర్, ఫుల్ స్టాక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చెప్పి మనం ఏమి నేర్చుకోబోతున్నామో కూడా చెప్తాను. ఆ తర్వాతే టెక్నికల్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఓకే పైథాన్ ఎప్పుడొచ్చింది, అవన్నీ వెరీ బేసిక్. దాని తర్వాత పైథాన్లో ఇంకా నేర్చుకుంటూ టాపిక్ బై టాపిక్ వెళ్ళడం, అదంతా థర్డ్ డే నుంచి స్టార్ట్ అయింది. సో జనరల్గా మీరు కనుక పైథాన్ మంచిగా నేర్చుకొని పైథాన్ సైడ్ మీరు కెరీర్ బిల్డ్ చేసుకుందాము అంటే, మీరు యాజ్ ఏ కోర్ పైథాన్ డెవలపర్గా కానీ, లేదా పైథాన్ స్క్రిప్ట్స్ రాసే టెస్టర్గా కానీ, లేదా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గానో, డేటాబేస్ డెవలపర్ గానో, అదర్ దాన్ దాట్ ఏఐ ఫర్దర్గా నేను ఏఐ కూడా నేర్చుకొని ఈ పైథాన్ స్ట్రాంగ్ నాలెడ్జ్తో ఏఐని బెటర్గా నేర్చుకొని ఏఐ డెవలపర్గా ఏఐ సైడ్ మూవ్ అవుదాం, లేదా డేటా సైన్స్, అట్లా మీకు అలాంటి కెరీర్ ప్రాస్పెక్ట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీకు అసలు పైథాన్ ఫుల్ స్టాక్ గురించి మీరు వచ్చారు కాబట్టి అసలు పైథాన్ లాంగ్వేజ్ అనేది ఏంటనేది జనరల్గా మీకు ఒక ఐడియా ఇచ్చి, అసలు ఫుల్ స్టాక్ గురించి వచ్చారు కాబట్టి ఫుల్ స్టాక్ అంటే ఏంటో చెప్పి తర్వాత జనరల్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో వాట్ ఈస్ పైథాన్ లాంగ్వేజ్? ఓకే, సో జనరల్గా మీకు తెలుసు లాంగ్వేజెస్ అంటే ఏముంటాయి, మనం కమ్యూనికేట్ చేయడానికి వాడేవన్నీ లాంగ్వేజెస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, లేదా తెలుగులో మాట్లాడచ్చు, లేదు మన ఇద్దరికి అర్థమయ్యే ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడచ్చు. సో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఒక లాంగ్వేజ్ కావాలి బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళకి ఒక లాంగ్వేజ్ కావాలి. అలాగే హ్యూమన్స్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వీ నీడ్ ఎ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ద్వారా మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. అది ఎలా కన్వర్ట్ అయింది, కమ్యూనికేషన్ ఎలా జరిగింది, ఆ డెప్త్కి ఇప్పుడు వెళ్ళట్లేదు.
సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి చాలా ఉన్నాయి. సో జనరల్గా ఇప్పుడు మీరు ఫోన్ పే అని గూగుల్ పే అనే అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, లేదా నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్, లేదా ఇట్లా వెళ్ళి మీరు జస్ట్ ఐ విల్ షో యూ అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నారు, amazon.in. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ మై వన్ అప్లికేషన్. సో ఎలా కంప్యూటర్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడన్నా క్లిక్ చేసినప్పుడు నాకు మారుతున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు నేను ఫోన్ అని సెర్చ్ చేశాను, ఫోన్ అని సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ఇది అర్థం చేసుకొని నాకు రిజల్ట్స్ ఇస్తుంది కదా. సో ఇలా ఇవ్వాలంటే ఇంటర్నల్ గా ప్రాసెసింగ్ అనేది జరగాలి. ఆ ప్రాసెసింగ్ జరగడానికి అంటే ఫోన్ అనే టెక్స్ట్ ని తీసుకువెళ్ళి ఓకే మ్యాచింగ్ చేసుకొని ఉన్న ఫోన్స్ అన్ని తీసుకొచ్చి చూపించాలంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, ఇంటర్నల్ గా ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. సో అలా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఆ ప్రోగ్రామ్ ని ముందు రాసి ఉండాలి. ఆ రాసిన ప్రోగ్రామ్ ఒక లాంగ్వేజ్ లో రాసి ఉండాలి. ఆ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఓకే, లేదా పైథాన్ అవ్వచ్చు, లేదా మీకు అందరికీ తెలిసి బేసిక్ లాంగ్వేజ్ ఏంటి, మనకి తెలిసిన బేసిక్ లాంగ్వేజ్ సి అవ్వచ్చు, ఓకే, C++ అవ్వచ్చు, ఓకే, లేదా C# అవ్వచ్చు, లేదా జావా, పైథాన్, ఇంకా కోబాల్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్పస్ అయినా కూడా ఒకటే. జస్ట్ హై లెవెల్లో మాట్లాడితే ఇన్ ఆర్డర్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాంటి లాంగ్వేజెస్ లో ఒక లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్ అన్నమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్, వాట్ ఈస్ పైథాన్ అంటే సింపుల్ గా ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు సి లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారు అట్లానే పైథాన్ నేర్చుకోవచ్చు. జావా ఎలా నేర్చుకుంటారు అలాగే పైథాన్ నేర్చుకోవచ్చు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీకేంటి యూజ్, వాట్ ఈస్ ద యూజ్ ఫర్ అస్? ఎవరన్నా చెప్పచ్చు, ఇది ఈజీ క్వశ్చనే కదా. జస్ట్ ఇంటరాక్టివ్ గా సెషన్ రన్ చేద్దాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చారు మీరు, అంటే ఫుల్ స్టాక్ ఉంది, ఫుల్ స్టాక్ లో ఒక పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటి చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. వేరే వాళ్ళు చెప్తారు కదా అని మీరు కూర్చోవద్దు. మీ మైండ్లోకి ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. మీరు బ్రెయిన్ ఎంత బాగా వాడితే అంత బాగా పనిచేస్తుంది, కొత్త కొత్త థాట్స్ వస్తాయి. We can create the server side applications. మనం అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు కదా. సర్వర్ సైడ్ అనే టెక్నికల్ వర్డ్ పక్కన పెట్టండి, మిగతా వేరే వాళ్ళు చెప్పండి. వేరే వాళ్ళు చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి. కనెక్ట్ అవ్వలేదా నువ్వు? ఎందుకని? లింక్ పంపించారు కదమ్మా మా వాళ్ళు, ఎప్పుడు మెసేజ్ పెట్టావు నువ్వు? అయ్యో, గ్రూప్ లో కాదమ్మా, నేను నీకు నెంబర్ ఒకటి ఇచ్చి మెసేజ్ పెట్టమన్నానా? సరే, ఇంకా నా దగ్గర కూడా లింక్ లేదు, వేరే నెంబర్. సరే రేపు కనెక్ట్ అవ్వదులేమ్మా, పర్వాలేదు. రేపు మార్నింగ్ వస్తావుగా, నేను చెప్తాలే, వీడియో ఇస్తాను. చెప్పండి. సో ఇంకొక పర్సన్ ఎవరన్నా చెప్పాలి. మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీకేంటి యూజ్, లేదా మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అలా అయినా చెప్పొచ్చు. నేను ఈ రీజన్ తో నేర్చుకుంటున్నాను అనేది కూడా చెప్పొచ్చు. చాలా క్విక్ గా మ్యూట్ చేస్తే మనకు టైం వేస్ట్ అవ్వదు. హలో సార్, టు బి హానెస్ట్ నేనైతే ఏఐ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఏఐ సైడ్ వెళ్ళాలి అని నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఏఐ కి సంబంధించి డెవలప్మెంట్ సైడ్ అలా వెళ్ళాలనుకుంటున్నారు, అందుకని నేర్చుకోవాలి. అలాగే వేరే వాళ్ళకి కూడా రీజన్స్ ఉంటాయి కదా, చెప్పండి క్విక్ గా. మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. అన్మ్యూట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఓకే, మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేయగలిగితే చెప్పాలి. అనిరుద్, ఓకే, నాగసాయి, నేను కూడా ఏఐ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అలా అందరూ చెప్పండి అండి, నాకు మీ గురించి అర్థమైతేనే కదా నేనేం చెప్పాలో నాకు తెలిసేది.
నేను ఏ లెవెల్లో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం యాడ్ చేయాలి ఫర్దర్ గా అనేది నాకు తెలియాలంటే నాకు మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారో తెలియాలి కదా. సార్ ఏ అందుకని సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఓకే, మిగతా వాళ్ళు త్రిలోక, వెంకట, లేదా నూరుద్దీన్, మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో యూ హ్యావ్ సమ్ రీజన్. ఆ రీజన్ ఎత్తుక్కోండి, ఏదో ఒకటి ఉండాలి కదా, అది చెప్పండి, తక్కువ చెప్పండి, చాలా ఇంటరాక్టివ్గా ఉండండి, క్విక్గా ఉండండి. నెక్స్ట్, సో పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీ అందరికీ తెలుసు. మీకు జనరల్గా చూపించాలి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జనరల్గా నేను చూపించాలనుకోలేదు కానీ, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆస్కింగ్ మీ టు షో సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్, ఓకే, ఫర్ బిగినర్స్ అన్నా అనుకోండి, లేకపోతే యాడింగ్ 2 నెంబర్స్. ఓకే, సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా కోడింగ్ ఉంటుంది. మీరు పైథాన్ ఆల్రెడీ తెలుసుంటే ఇది మీకు అర్థమైంది. ఇది అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. అది కూడా మనం నేర్చుకునే కొద్దీ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మెయిన్గా నేను ఈ సెషన్ అంతా ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు వాడతారు. ఓకే, బాగానే ఉంది. మరి ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుందామని అనుకుంటున్నారు. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? సో ఫుల్ స్టాక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫుల్ స్టాక్? ఫుల్ స్టాక్ is collection of or pile of, okay, pile of technologies used in order to develop a complete project. ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ని లేదా అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనం ఏమైతే కొన్ని టెక్నాలజీస్ ని కలిపి వాడతామో అవి ఫుల్ స్టాక్ అంటాం అనమాట. ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే ఒక బుక్ మీద ఒక బుక్ అలా పెడితే అది స్టాక్ అయింది. అంటే ఒక టెక్నాలజీ మీద ఇంకో టెక్నాలజీ, ఇలా టెక్నాలజీ మీద, అంటే టెక్నాలజీస్ అన్ని కలిపి ఒక కలెక్టివ్ గా ఒక ఫైల్ ఉంటే దాన్ని మనం ఫుల్ స్టాక్ అంటాం. ఈ ఫుల్ స్టాక్ లో ఓకే, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయి? ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ లో పైథాన్ ఫుల్ స్టాక్ అన్నా అనుకోండి. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏమేమి కవర్ అవుతాయి? పైథాన్ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అంటే ఫస్ట్ మీకు ఒక అప్లికేషన్ ని కనుక మనం డెవలప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, సో మనం బేసిక్ గా పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ యూఐ పెడదాం. యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే ఏంటి? మనం ఒక అప్లికేషన్ అంటే ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అన్ అప్లికేషన్ లైక్ అమెజాన్, సో ఇది ఒక అప్లికేషన్. ఈ అమెజాన్ అప్లికేషన్ లో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ అంటే మన బ్రౌజర్ లో ఏదైతే లోడ్ అవుతుందో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. దాన్నే ఫ్రంట్ ఎండ్ అని కూడా అంటాం. అంటే మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజెస్ కానీ ఇవన్నీ లోడ్ అయినాయి కదా, ఇవన్నీ ఎక్కడికి లోడ్ అయినాయి? ఒక వెబ్ బ్రౌజర్ లోకి లోడ్ అయినాయి. ఇవన్నీ ఒక వెబ్ బ్రౌజర్. ఇక్కడ టెక్స్ట్ కానీ, లింక్స్ కానీ, టెక్స్ట్ బాక్సెస్ కానీ, ఇమేజెస్ కానీ ఇవన్నీ ఎక్కడికి లోడ్ అయినాయి? ఒక బ్రౌజర్ లోకి లోడ్ అయినాయి. మనకి బ్రౌజర్ లో లోడ్ అయ్యేదాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. బ్రౌజర్ లో లోడ్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? యూజర్ ఇంటర్ఫేస్, ఆర్ షార్ట్ కట్ లో యూఐ అంటాం. సరే, యూజర్ ఇంటర్ఫేస్, యూఐ. సో ఇప్పుడు మనం యూఐ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకు? ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అప్లికేషన్ తో. నేను ఫోన్ అని సెర్చ్ చేయగానే నాకు లిస్ట్ ఆఫ్ ఫోన్స్ వచ్చినాయి. ఈ ఫోన్స్ వచ్చినాయి కదా, ఈ ఫోన్స్ తీసుకురావడానికి ఫోన్ అనే పేరుతో సెర్చ్ జరిగినప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ అయింది. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి పైథాన్ లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కోడింగ్ అనమాట. పైథాన్ వచ్చేసి కోడింగ్. యూఐ ఇంటర్ఫేస్ కి వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్, ఇది వచ్చేసి సారీ ఐ విల్ రైట్ డౌన్ ద అదర్ వేరా. కోడింగ్, యూజర్ ఇంటర్ఫేస్, కోడింగ్ కోసం పైథాన్ వాడితే యూజర్ ఇంటర్ఫేస్ కోసం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకుంటారు, డిజాంగో. ఓకే, సో ఇవన్నీ అంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్లే, ఇది కూడా వద్దాం మనం. సో కోర్ గా మాట్లాడితే HTML, CSS ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటారు వీటిని. యాక్చువల్ గా HTML ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, CSS ఈజ్ ఆల్సో స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. కాకపోతే జావా స్క్రిప్ట్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్, ప్రోగ్రామింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది ప్యూర్ స్క్రిప్టింగ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. బట్ ఇవన్నీ స్క్రిప్టింగ్ అనే అనుకోవచ్చు మనం. సో మనం యూఐ డెవలప్ చేస్తాము పైథాన్ ఫుల్ స్టాక్ లో నేర్చుకునేటప్పుడు. యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి HTML, CSS, జావా స్క్రిప్ట్, ఒక ఫ్రేమ్ వర్క్ కింద డిజాంగో, అండ్ కోడింగ్ చేయాలి అంటే పైథాన్. దాని తర్వాత మనం ఇప్పుడు నేను ఫోన్ అని సెర్చ్ చేసినప్పుడు
అవైలబుల్ గా ఉన్న ఫోన్స్ అన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేసింది. ఎన్ని పేజెస్ వచ్చినాయి? చాలా పేజెస్ వచ్చి ఉంటాయి. మేబీ 1 to 20 కనబడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ అని ఉంది 20 తర్వాత ఇంకా, అంటే ఒక 200-300 ఫోన్స్, లిస్ట్ ఆఫ్ ఫోన్స్ నాకు చూపించింది. నాకు కావాల్సిన ఫోన్ ని నేను సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఒక లిస్ట్ ఆఫ్ ఫోన్స్ తీసుకొచ్చి చూపించింది అంటే ఈ ఫోన్స్ అన్ని స్టోర్ అయి ఉండాలిగా ఒక చోట. ఈ డీటెయిల్స్ అన్ని ఒక చోట స్టోర్ అయి ఉండాలి. ఆ స్టోర్ అయ్యే ప్లేస్ ని మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. ఏమంటాము? డేటాబేస్. డేటాబేస్ అనేది స్టోరేజ్ పర్పస్ కోసం. ఓకే, సో దీనికి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ వాడతాము. దాన్ని మనం ఐ విల్ డేటాబేస్ అని రాస్తాను. అయితే ఎస్క్యూఎల్, ఏ ఎస్క్యూఎల్ టూల్ వాడతాం అనేది తర్వాత చూసుకుందాం. ఓకే, జనరల్ గా మీకు ఒక పెయింట్ డయాగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫుల్ స్టాక్ లో ఈ 3నే కాదు, ఫుల్ స్టాక్ అంటే ఇంకా ఉన్నాయి, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 3 యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మీకు ఇది ఒక బ్రౌజర్. ఇప్పుడు ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో, ఈ బ్రౌజర్ అనే దాంట్లో మనం సెర్చ్ చేసాం. బ్రౌజర్ అనే దాంట్లో సెర్చ్ చేసాం. ఓకే, గివ్ మీ 1 minute. ఓకే, సో బ్రౌజర్, ఇది బ్రౌజర్ అనుకోండి, ఇది వెబ్ బ్రౌజర్. ఇప్పుడు ఒక వెబ్ బ్రౌజర్ లో నేను ఫోన్ అని సెర్చ్ చేశా. దిస్ ఈస్ వెబ్ బ్రౌజర్. సో ఈ వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో గూగుల్కి వెళ్ళి, గూగుల్లో సో నేను గూగుల్ అనే ఒక సెర్చ్ ప్లేస్ లో నేను ఫోన్ అని సెర్చ్ చేశాను. అమెజాన్ వెబ్సైట్ అనుకోవచ్చు. ఓకే, ఈ బ్రౌజర్ లో అమెజాన్ వెబ్సైట్ అనుకోండి. ఇది వెబ్ బ్రౌజర్ లో అమెజాన్ వెబ్సైట్. ఓకే, అప్లికేషన్ అన్నాం. వెబ్సైట్ అనే కన్నా అప్లికేషన్ అంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో బ్రౌజర్ లో అమెజాన్ అప్లికేషన్ లోడ్ అయింది. నేను URL ఇస్తే ఫోన్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫోన్స్ అన్ని డిస్ప్లే అయినాయి. మీకు ఇక్కడ ఫోన్స్ అన్ని రిజల్ట్స్ డిస్ప్లే అయినాయి. జస్ట్ మనకు అర్థం కావడం కోసం రిజల్ట్స్ అని రాసి ఇక్కడ మీకు ఆ రిజల్ట్స్ అన్ని లోడ్ అయినాయి. ఓకే, జస్ట్ ఎలా లోడ్ అయి ఉంటాయి? మీకు ఇమేజెస్ అవన్నీ ఇక్కడ చూపించలేం కాబట్టి, సో ఫోన్ 1, ఫోన్ 2, ఫోన్ 1, ఫోన్ 3, ఫోన్ 4. ఓకే, ఇట్లా మీకు అన్ని డిస్ప్లే అయినాయి. ఈ ఎలా డిస్ప్లే అయినాయి అంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్ కొట్టారో, సో యు ఆర్ క్లికింగ్ ఆన్, మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసం ఇక్కడ ఒక బటన్ లా పెడుతున్నాను, సెర్చ్. ఓకే, సెర్చ్ అని మనం క్లిక్ చేసాం. సెర్చ్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, క్లిక్ చేయగానే ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? సెర్చ్ మీద కొట్టగానే ఆ ఫోన్ అనే టెక్స్ట్ ని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది బిజినెస్ లాజిక్ అంటారు. ఇది బిహైండ్ ఉంటుంది, మనకి కనపడదు. దీన్ని బ్యాక్ ఎండ్ అని అనొచ్చు. దీన్ని కూడా బ్యాక్ ఎండ్ అంటాము. అట్లాగే ఈ డేటాబేస్ ని కూడా రాస్తా నేను బ్యాక్ ఎండ్ అని అనడం. సో బ్యాక్ ఎండ్ ఇది వచ్చేసి కోడింగ్. ఓకే, మనం పైథాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైథాన్ కోడ్ అన్నాం. పైథాన్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది ఓకే, ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. ఇప్పుడు ఫోన్ అనే టెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి వస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. ఇక్కడ ప్రోగ్రామ్ లో ఏముంటాయి? కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ తో పాటు ఈ ప్రోగ్రామింగ్ కోడ్ లో క్వెరీ ప్రిపేర్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు హై లెవెల్లో చెప్తున్నాను. క్వెరీ ప్రిపేర్ అయ్యి, ఐఎమ్ సారీ, సో ఒక క్వెరీని మనం ఇవన్నీ ప్రాక్టికల్ గా చేస్తాం, డోంట్ వరీ. సో క్వెరీ ప్రిపేర్ అయ్యి, ఈ క్వెరీ వెళ్ళి ఏమైంది? ప్రోగ్రామ్ ఓవరాల్ గా ఒక ప్రోగ్రామ్ వెళ్ళి డేటాబేస్ ని హిట్ చేసింది. డేటాబేస్ ని హిట్ చేసింది అనమాట. డేటాబేస్ ని హిట్ చేసి మీకు టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. డేటా అంతా టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్స్. అవన్నీ నేను చెప్తాను. బట్ ఇక్కడ మీకు ఫోన్స్ అని ఉందనుకోండి కాలం. ఓకే, ఫోన్స్ అని ఉందనుకోండి కాలము. ఓకే, ఒక ఫోన్స్ అనే కాలంలో మీకు చాలా ఫోన్స్ ఉండొచ్చు. ఏముంటాయి ఫోన్స్? ఫోన్ 1, ఫోన్ 4 ఫోన్స్ అన్నాను కదా. సో ఐ విల్ గివ్ యూ 4 కాలమ్స్ హియర్. ఇలా పెద్దగా ఇచ్చేద్దాం, 4 rows ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు డేటాబేస్ లో ఈ ఫోన్లు అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఫోన్ 1, ఓకే, దాని తర్వాత ఫోన్ 2, ఫోన్ 3, ఫోన్ 4, ఇలా 4 ఫోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే హిట్ అయిందో ఈ డేటాబేస్ అనేది మనకి డేటాని బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ మీకు వచ్చినప్పుడు డేటా బ్యాక్ వచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ ఫోన్స్ ని బ్యాక్ ఇస్తుంది. లిస్ట్ ఆఫ్ ఫోన్స్ ని బ్యాక్ ఇస్తుంది అనమాట. డేటాబేస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏముంటుంది? ఫోన్ లిస్ట్ అని ఉంటుంది. ఓకే, ఫోన్స్ కి సంబంధించిన లిస్ట్ ఎన్ని ఉన్నాయి? ఫోన్స్ 4 ఉన్నాయి. ఈ 4 ఫోన్స్
బ్రౌజర్కి వచ్చేస్తాయి. మళ్ళీ బిజినెస్ లాజిక్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రౌజర్లో మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. గివ్ టు బ్రౌజర్. ఓకే, రిజల్ట్స్ గివెన్ బ్యాక్ టు బ్రౌజర్ అనుకుందాం, అలా ఇచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సెర్చ్ లో ఏమవుతుంది, ఫోన్ అని సెర్చ్ పడుతుంది అలా. సో ఇట్లా మీకు 3 లేయర్స్ ఉంటాయి. మెయిన్ గా ఎన్ని లేయర్స్ ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute, ఐ వాంట్ టు సేవ్ దిస్ సమ్వేర్. యాజ్ ఆఫ్ నో నేను డెస్క్టాప్ లో సేవ్ చేస్తాను. వెబ్ అప్లికేషన్ ఉందాం, నేను సింపుల్ గా పైథాన్ వెబ్ అప్లికేషన్ అనుకుందాం. ఓకే, అలా సేవ్ చేశాను. సో అంటే మీకు మినిమం గా మనకి ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా మినిమం గా మనకి 3 లేయర్స్ తెలుసు. సో వీటిని మనం లేయర్స్ అనొచ్చు. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో లేయర్స్, వెబ్ అప్లికేషన్ లేయర్స్ అనొచ్చు మనం. వెబ్ అప్లికేషన్ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఇది యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అంటాం. బ్రౌజర్ లో ఉండేది యూజర్ ఇంటర్ఫేస్ లేయర్. లేయర్ అనేది మనం వాడే భాష. ఇది బిజినెస్ లాజిక్ ఆర్ కోడింగ్ లేయర్, కోడింగ్ ఆర్ బిజినెస్ లాజిక్ లేయర్. దీని తర్వాత ఇది ఏంటిది, డేటాబేస్ లేయర్, డేటాబేస్ లేయర్ అనుకుందాం. సో ఇట్లా 3 లేయర్స్ ఉంటాయి అనమాట. ఒక ఫుల్ స్టాక్ లో మినిమం గా 3 లేయర్స్ ఉంటాయి మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. వాటిలో ఒకటి యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి HTML, CSS, జావా స్క్రిప్ట్ కోర్ గా వాడతారు. ఫ్రేమ్ వర్క్స్ వాడుకోవచ్చు, మనం నేర్చుకుంటాం ఫ్రేమ్ వర్క్స్. దాని తర్వాత కోడింగ్ చేయడానికి జావా, పైథాన్, C#, C++ ఇలా ఏదైనా వాడచ్చు. మన దాంట్లో పైథాన్ నేర్చుకుంటాం. ఎస్ ప్లీజ్, ఎవరన్నా ఏమైనా అడుగుతున్నారా నన్ను? నాతో ఏమైనా మాట్లాడుతున్నారా, అడుగుతున్నారా ఎవరన్నా ఏమన్నా? ఓకే, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉండండి. ప్రదీప్, ఆర్ యూ టాకింగ్ టు మీ? లేదు కదా, మ్యూట్ లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్లా మీకు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్కి వచ్చేసి మినిమం గా 3 లేయర్స్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్, కోడింగ్, పైథాన్, డేటాబేస్ కి SQL, ఏదో ఒక SQL నేను చెప్తాను మీకు. ఇవి కాకుండా ఇంకేముంటాయి చెప్పాలి నాకు. ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఈ 3 టెక్నాలజీస్ కాకుండా ఇంకా వేరే ఫుల్ స్టాక్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి, ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి? క్విక్ గా అన్మ్యూట్ చేసి ఒక్కొక్కటి చెప్పండి. ఫుల్ స్టాక్ అంటే టెక్నాలజీస్ ఇంకా ఏమేమి రావచ్చు? ఫుల్ స్టాక్ అంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, UI, డేటాబేస్ మాత్రమే కాదు. ఫుల్ స్టాక్ లో ఇంకా ఏమేమి ఉంటాయి? మీకు APIs, చెప్పండి. APIs, API is not separate. It's not separate. We cannot see it separated from the coding. Okay, you consider as APIs. Okay, REST andama, REST APIs. Okay, API లో స్పెసిఫిక్ గా REST గురించి మాట్లాడదాం. ఓకే, మీరు చెప్పినట్టుగా REST API తీసుకుందాం. నెక్స్ట్ ఈ పద్ధతిలో వెళ్ళండి, మిగతా చెప్పండి. ఇంకా టెస్టింగ్ టూల్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫుల్ స్టాక్. ఇంకా ఇలా వెళ్ళండి, చెప్పండి. ఇంకా ఏంటి? ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ కి సంబంధించి అన్ని విధాలుగా అన్ని ప్రొవైడ్ చేసే టెక్నాలజీస్ అన్ని కలిపితేనే ఫుల్ స్టాక్. కానీ మనం బయట వింటున్నట్టు ఓన్లీ ఒక అప్లికేషన్ కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్, కోడింగ్, డేటాబేస్ మాత్రమే ఫుల్ స్టాక్ కాదు. మిగిలినవి కూడా ఫుల్ స్టాకే, కానీ అవి ఒక్కొక్కటి పెద్ద పెద్దవి కాబట్టి అవన్నీ కవర్ అవ్వవు అనమాట మీకు జనరల్ గా బయట ఎక్కడైనా. సో డెవాప్స్, ఓకే, సెక్యూరిటీ, CI/CD పైప్లైన్స్, దట్స్ వాట్ డెవాప్స్ అని సింపుల్ గా రాశాను. మీరు చెప్పినట్టుగా CI/CD పైప్ లైన్ అనుకోవచ్చు. నేను సింపుల్ గా డెవాప్స్ అని రాశాను. ఓకేనా? సో సెక్యూరిటీ రిలేటెడ్. ఇంకేముండొచ్చు? సెక్యూరిటీ అంటే మీకు ఏం రావచ్చు ఇక్కడ? ఇది ఏదైనా కావచ్చు. ఐ మీన్ లైక్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ దట్, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు. సో అట్ హై లెవెల్ ఇవి ఇంకా చాలా ఉంటాయి. ఇలా చూసుకుంటే మేము ఇంకా మీకు డిప్లాయ్మెంట్స్ ఎలాగో డెవాప్స్ లో వచ్చింది కదా. ఏంటండి? UI ఆటోమేషన్స్ కూడా పార్ట్ ఆఫ్ ద యూ కెన్ సే ఆటోమేషన్ మనం ఇలా చూడలేం, కానీ ఫుల్ స్టాక్ లో ఆటోమేషన్ పెట్టలేము. ఆటోమేషన్ ని సపరేట్ గా చూడాలి. అఫ్ కోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆటోమేటిక్లీ, అన్నిటికీ వర్తించింది అది.
సో అది separate గా చూడాలి, దాన్ని దీంట్లో కలపకూడదు. ఇవన్నీ విడివిడిగా అన్ని కలిపి వర్క్ అవుతాయి కాబట్టి ఓకే అలా చూడొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు లర్న్? వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ UI డెవలప్మెంట్, కోడింగ్ ఆఫ్ పైథాన్ అండ్ డేటాబేస్ నేర్చుకుంటాము. అలాగే ఏపీఐస్ కూడా నేర్చుకుంటాం. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఏపీఐస్ యాజ్ వెల్. ఎస్పెషల్లీ మోస్ట్ వైడ్లీ బీయింగ్ యూజ్డ్ ఏపీఐస్ రెస్ట్ ఏపీఐస్ వాడతాం. టెస్టింగ్ టూల్స్ అనేది ఏమైంది, ఒక సపరేట్ కోర్స్ అయింది. డెవాప్స్ ఏమైంది, ఒక సపరేట్ కోర్స్ అయింది. మళ్ళీ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఒక సపరేట్ కోర్స్ అయింది. కాబట్టి అవి మన ఫుల్ స్టాక్ లో రావు. ఇక్కడ ఫుల్ స్టాక్ అంటే యాక్చువల్లీ ఇన్ని కలుపుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు అట్లీస్ట్ ఒక 1.5 year పట్టింది కూర్చొని మామూలుగా కోర్స్ నేర్చుకోవడానికి. ఖచ్చితంగా మొత్తం నేర్చుకోవాలంటే 1.5 year. ఇంతవరకు నేర్చుకోవడానికి అయితే మీకు ఒక 6 months లో నేర్చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో దట్స్ వాట్ అబౌట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమి డౌట్స్ లేకపోతే నెక్స్ట్ జనరలైజ్డ్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. సో ఏం చెప్పాం, అసలు పైథాన్ అంటే ఏంటది, వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఒక కోడింగ్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తాం. కోడింగ్ ఒక్కదాంతో మన అప్లికేషన్స్ అయిపోవు. వీ నీడ్ టు యూజ్ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్. ఫుల్ స్టాక్ లో ఇంపార్టెంట్ గా ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం నేర్చుకునేవి ఫస్ట్ 4: యూజర్ ఇంటర్ఫేస్, కోడింగ్, SQL అండ్ దెన్ ఏపీఐస్. అదర్ దాన్ దట్ టెస్టింగ్ టూల్స్, డెవాప్స్, సెక్యూరిటీ, ఇవన్నీ సపరేట్ గా మళ్ళీ కోర్సెస్ అవుతాయి అన్నమాట. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా సార్, బట్ కానీ టెస్టింగ్ కూడా మనకి యూఐని డెవలప్ చేసేటప్పుడు ఇంపార్టెంటే కదా. అంటే మన బేసిక్ యాక్చువల్ గా టెస్టింగ్ అనేది ఏమైందంటే యూనిట్ టెస్టింగ్ అన్నారు అనుకోండి, యా ఇట్స్ ఓకే. వి డూ యూనిట్ టెస్టింగ్ ఆఫ్ వాట్ ఎవర్ వి డెవలప్. ఓకే, యూనిట్ టెస్ట్ కేసు రాయడం నేర్చుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్. కానీ ఇక్కడ నేను టెస్టింగ్ అన్నప్పుడు టెస్టింగ్ టూల్స్ అని సపరేట్ గా మెన్షన్ చేశాను మీకు, ఓన్లీ టెస్టింగ్ అని వదిలేదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఏమంటే, అంటే మీరు ఆటోమేషన్ టెస్టింగ్ చేసుకోవడానికి కంపల్సరీ చేయాల్సిందే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలి, కంపల్సరీ ఫుల్ ప్లెజ్డ్ టెస్టింగ్ చేయాలి. ఫుల్ ప్లెజ్డ్ టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ తో అయిపోదు. కాబట్టి కంప్లీట్ రిగ్రెషన్ టెస్టింగ్ ఇవన్నీ ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి. కాబట్టి మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ కి సంబంధించిన టూల్స్ అవన్నీ వాడాలి. ఓకేనా? మనం యూనిట్ టెస్ట్ కేసెస్ ఎలా రాయొచ్చు, బ్లాక్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా పైథాన్ లో మనం నేర్చుకోవచ్చు. అది పెద్ద యూనిట్ టెస్ట్ కేసెస్ అవన్నీ మనం పైథాన్ లో నేర్చుకోవచ్చు కావాలంటే. అది పెద్ద టైం ఏం పట్టదు. మా అయితే ఒక 3 days 3 sessions 4 sessions లో ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఓకే, నేను టెస్టింగ్ టూల్స్ అంటే ఫుల్ ప్లెజ్డ్ టెస్టింగ్ గురించి మాట్లాడాను అనమాట. ఓకే, బట్ ద బేసిక్ వన్ అయితే కవర్ చేస్తారా మీరు? అది చాలా ఈజీ అండి. అసలు పైథాన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, కవర్ చేయొచ్చు, అది కష్టమేం కాదు. అవి లాస్ట్ లో మనం డెవలప్ చేసుకున్నా కవర్ చేసుకోవచ్చు. చెప్పండి. ఇన్ కేస్ టెస్టింగ్ టూల్స్ సపరేట్ కోర్స్ నేర్చుకోవాలంటే ఎంత టైం? అది మీకు మళ్ళీ 4 months పడుతుంది, 3 to 4 months పడుతుంది. ఓకే, అలా. ఓకే, అదర్ దాన్ దిస్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? అనిరుద్, కీర్తి, మనోహర్, నాగసాయి, ఆదినారాయణ, పవన్, ప్రదీప్, పృథ్వీరాజ్, సాయి చరణ్, నజీరుద్దీన్. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఇలా థంబ్ సింబల్ ఇచ్చారు కదా ఎవరో, అలా రెస్పాండ్ అవ్వచ్చు. వీఆర్ గుడ్ అన్నట్టు. జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేస్తే చాలు. సో దట్ ఐ రియాక్ట్ జేఎస్ కవర్ చేస్తారా? రియాక్ట్ చేసి కవర్ అవుతుంది. మీకు డిజాంగో చెప్తున్నాను కదా, ఇక్కడ రియాక్ట్ రాదు. రియాక్ట్ కవర్ చేయాలంటే మళ్ళీ అది నాకు 2 months పట్టింది ఈజీగా. బట్ డిజాంగో వచ్చి బ్యాక్ అండ్ ఇంటర్ఫేస్ మీకు ఇది రియాక్ట్ లాగా ఉంటుంది, పర్వాలేదు. మీకు అవసరం అనుకుంటే ఎక్కువ రోజులు కూర్చుంటారంటే అది చెప్పచ్చు, కానీ అవసరం ఉండదు. దీంతో మీరు డెవలప్మెంట్ కంప్లీట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేము పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాం, ఓకే, నేను ఫ్రంట్ ఎండ్ గా వెళ్ళాలనుకుంటున్నా, అప్పుడు డిజాంగో అది కూడా వర్క్ అవుతుందా? డిజాంగో మీద ఓపెనింగ్స్ ఉంటాయి. ఎక్కువ మీరు రియాక్ట్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే రియాక్ట్ సపరేట్ గా మనం పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఓకే, రియాక్ట్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయాలనుకుంటే రియాక్ట్ ఒక్కటే 2 months పడుతుంది, గట్టిగా 2 months ఈజీగా పడుతుంది. బట్ ఈ కోర్సులో అయితే రియాక్ట్ మీరు ఇప్పుడు మనం జనరల్ గా రియాక్ట్ పెట్టుకోము. ఇక్కడ మీరు జావా ఫుల్ స్టాక్ లోకి వెళ్ళారనుకోండి, ఇది ఉండదు. ఈ ప్లేస్ లో రియాక్ట్ పెట్టుకోవచ్చు మా. ఓకే, అట్లా. ఓకే, మీకు రియాక్ట్ ఒక్కొక్క కాంపొనెంట్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, చూద్దాం రేపు ఒకసారి మళ్ళీ నేను రివ్యూ చేసి టైం డ్యూరేషన్ ఏమైనా తగ్గించేది ఉంటే 1 month లో ఏమైనా కవర్ చేయగలిగితే కవర్ చేస్తాను. ఓకేనా? సో అదర్ దాన్ దట్, ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవాలి అంటే, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే, డూ యూ నీడ్ టు నో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బిఫోర్? మీకేమన్నా ప్రీవియస్ గా కోడింగ్ నాలెడ్జ్, సి లాంగ్వేజ్ నేర్చుకుంటేనే జావా నేర్చుకోవచ్చు అన్నట్టుగానే అట్లా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు.
నో ప్రయర్ కోడింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. నో సారీ దిస్ ఇస్ నాట్ ద వన్. డస్ ఇట్ రిక్వైర్ ఎనీ కోడింగ్? ఎస్, కోడింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు కోడింగ్ నేర్చుకుంటారు. ప్రయర్ కోడింగ్ నాలెడ్జ్ ఉండొచ్చా అంటే నో ప్రయర్ కోడింగ్ నాలెడ్జ్. ఓకే, ప్రీవియస్ గా మీకు కోడింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మీరు జీరో నుంచి ఎలా స్టార్ట్ చేస్తారో అలా నేర్చుకోండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది పైథాన్. మీరు చాలా కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ ని కూడా చాలా సింపుల్ గా డెవలప్ చేస్తారు పైథాన్ లో. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ పైథాన్ కి. ఆ పాయింట్స్ నేను తర్వాత చెప్తాను, మీకు ఇప్పుడు కూడా చెప్తాను, నో ప్రాబ్లం. హూ ఆర్ ఎలిజిబుల్ టు లర్న్ పైథాన్? ఎవరు ఎలిజిబుల్? ఎనీ వన్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్. గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఎనీ డిగ్రీ అనుకోవచ్చు. ఏ డిగ్రీలో ఉన్నా కూడా మీరు పైథాన్ నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజు కాదు, మీకు ఖచ్చితంగా రేపు ఏఐలోకి వెళ్ళినా, డేటా సైన్స్ లోకి వెళ్ళినా, ఎంఎల్ అవన్నీ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మీకు పైథాన్ అనేది యూజ్ అయింది. గోయింగ్ ఫార్వర్డ్ పైథాన్ చాలా వాస్ట్ గా అన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటుంది. ఓకే, ఎనీ డిగ్రీ. లేదా కొంతమంది గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, గ్యాప్ ఉన్న స్టూడెంట్స్, గ్యాప్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఓకే, అలాంటి స్టూడెంట్స్ కూడా ఓకే గ్యాప్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేర్చుకోండి. లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఎందుకోసం అంటే మేబీ మీరు ఇఫ్ యూ వాంట్ స్విచ్ టు పైథాన్ ఆర్ ఏఐ, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో అట్లా మేబీ అదర్ కేటగిరీస్, ఈ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవచ్చు. మీకు దీనికి ప్రీవియస్ గా కోడింగ్ ఏం అవసరం లేదు. సో వేర్ వి యూజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ లో ఎక్కడ వాడతాం? ఆల్రెడీ నేను ఒకటి చెప్పా. రియల్ వరల్డ్ లో పైథాన్ ఎక్కడ వాడతాం అనేది మీకు ముందు ఫస్ట్ పాయింట్స్ లో కవర్ అయింది. ఎక్కడ ఒకటి చెప్పండి నాకు, నేను చెప్పిందే చెప్పండి తిరిగి ఎవరైనా. ఎక్కడ వాడతాం పైథాన్? దేనికోసం? రియల్ వరల్డ్ లో దేనికోసం వాడతాం? బిజినెస్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, ఒక పని చేద్దాం. పైథాన్ ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ అందామా? సరే, పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ అని కూడా అనండి. సో అలా మీరు టు డెవలప్ ప్రోగ్రామ్ ఎక్కడ డెవలప్ చేస్తాం? ఏ పర్పస్, దేంట్లో ఫిట్ చేస్తాం? అప్లికేషన్స్ ని డెవలప్ చేయాలి. టు డెవలప్ అప్లికేషన్స్. ఓకే, మనం సింపుల్ గా ఈ రెండు వాడకుండా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని కూడా వాడచ్చు. టు డెవలప్ వెబ్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్, అలా మీరు పైథాన్ ని వాడుకోవచ్చు. ఈవెన్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్, ఇలా అప్లికేషన్ డెవలప్మెంట్ లో వాడతాం. రెండు. ఇంకా చెప్పండి, ఇంకెక్కడ వాడతాం మనం? ఇంకోటి మీరు ఈజీగా చెప్పచ్చు. ఇంకెక్కడ వాడతాం పైథాన్? చాలా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అందరూ. వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పారు ఎవరో. ఓకే, దాన్ని ఏమందాం మనం? ఏఐ అందాం. ఏఐ కోసం వాడతాం. ఇంకా మెషిన్ లెర్నింగ్ కోసం వాడతాం. మెషిన్ లెర్నింగ్ సంబంధించి మీరు ఎంత డెవలప్ చేసినా అదంతా పైథాన్ లో డెవలప్ చేస్తారు. ఏఐ కోసం వాడతాం. ఇంకా డేటా సైన్స్ అంటే మొత్తం కంప్లీట్ గా. ఓకే, సో ఏఐ, ఎంఎల్ ఇవన్నీ కలిపి డేటా సైన్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫుల్ డేటా సైన్స్ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా యు ఆర్ గోయింగ్ టు యూస్ పైథాన్. ఇది కాకుండా ఇంకా ఎక్కడ వాడతాం? ఇవి కాకుండా ఏఐఎంఎల్, ఫుల్ డేటా సైన్స్, ఇవి కాకుండా ఇంకేంటి, ఇంకెక్కడ వాడతాం? ఇంకొకటి చెప్పాలి మీరు. ఇంకెక్కడ వాడతాం? వి యూస్ ఇన్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏం ఆటోమేషన్? ఎనీవన్ కెన్ టెల్ మీ. టెస్టింగ్ ఆటోమేషన్ లో వాడతాము. ఓకే, డైలీ టాస్క్స్ అనుకోవచ్చు. డైలీ అడ్మిన్ టాస్క్స్ కానీ, అడ్మిన్ ఆర్ అదర్ టాస్క్స్ ఇన్ ద కంపెనీ, అలాంటి వాటిని కూడా ఆటోమేట్ చేయడానికి కూడా మనం పైథాన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్రాన్ జాబ్స్ అన్నట్టుగా ఆ టైప్ లో ఉంటాయి, అలా మనం చేయొచ్చు. ఓకే, వై పైథాన్ ఓవర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎవరైనా చెప్పొచ్చు నాకు, ట్రై చేయండి. ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే, కానీ ఐ వాంటెడ్ టు టెల్ యూ అట్ ద వెరీ బిగినింగ్. పైథాన్ ఇప్పుడు జావాను, లేదంటే C# అను, C++ అను తీసుకోవచ్చు. అవి కాకుండా పైథాన్ ఎందుకని పైథాన్? ఏమన్నా ఐడియా ఉందా మీకు? చెప్పాలి. ఈజీ టు లర్న్ అనేది ఒకటి పెడదాం. ఓకే, లర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ టు లర్న్. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ సింటాక్స్. ఓకే, అది కూడా పెడదాం మీరు అన్నట్టు. ఇంకా సింపుల్ సింటాక్స్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పట్లా మీరు. ఇంకోటి ఉంది,
ఈజీ టు లర్న్ ఓకే, సింపుల్ సింటాక్స్ కూడా ఓకే. ఇదంతా మీరు ఎలా నేర్చుకునే వాళ్ళలాగా ఆలోచిస్తున్నారు. ఓకే, నేర్చేసుకున్న వాడిగా, ఓకే, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్న వాడిగా మాట్లాడితే ఏంటి? ఆల్రెడీ మీకు పైథాన్ వచ్చు అనుకుందాం, వచ్చేసింది. ఒక డెవలపర్, ఆల్రెడీ మీరు డెవలపర్గా మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఈజీ టు లర్న్, సింపుల్ సింటాక్స్, ఇంకెవరన్నా ఏమన్నా చెప్పారా నాకు ఆన్లైన్? ఫాస్ట్ డెవలప్మెంట్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఐఓటీలో వాడతాం. ఓకే, గుడ్. అది కూడా ఫాస్ట్ గా డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ గా అవుతుంది పైథాన్ యూజ్. ఎందుకని ఫాస్ట్ గా అయింది అది చెప్పాలి మీరు. ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయింది, ఓకే, నేను ఫాస్ట్ గా టైపింగ్ చేయగలను, ఇంకొకటి స్లోగా చేస్తాడు, పాపం వాడికి స్లోగా అయింది. ఎందుకని ఫాస్ట్ గా అయిందని ఆలోచించి చెప్పండి. ఎర్రర్స్ ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాదు కాదు కాదు, ఎర్రర్స్ ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏంటి? అలా ఏం కాదు. ఫాస్ట్ గా డెవలప్ చేస్తామని చెప్పారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్? అంటే వి కెన్ బిల్డ్ ద అప్లికేషన్ క్విక్లీ. అది ఓకేనండి, అప్లికేషన్ క్విక్ గా చేస్తాం, ఫాస్ట్ గా చేస్తాం. ఇప్పుడు ఫాస్ట్ గా చేయడానికి నేను ఒక రీజన్ ఇస్తాను, నేను ఫాస్ట్ గా టైప్ చేస్తాను కాబట్టి ఫాస్ట్ గా చేస్తానంట, అట్లనా? ఎందుకని ఫాస్ట్ గా అయిపోయింది డెవలప్మెంట్? ఎవరైనా చెప్పాలి. బైట్ కోడ్. అలా ఏం కాదు. ఇది చెప్పలేకపోతున్నారే. లెస్ కోడింగ్ అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ టూ మెనీ lines of code in Python, we can implement within one line or few lines. మీకు అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కంపేర్ చేశారనుకోండి, అక్కడ 10 lines రాసేది ఇక్కడ 1 line లో కూడా అయిపోయి చాలా ఉన్నాయి. మీరు ఫాస్ట్ గా చేస్తామని చెప్పారు, క్విక్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్ తక్కువ టైంలో చేస్తారని చెప్పారు, కానీ బాగానే ఉంది అది స్పీడ్ గా చేయడానికి. రీజన్ ఏంటంటే కోడింగ్ అనేది తక్కువ అవసరం, ఇక్కడ ఎక్కువ కోడింగ్ అవసరం ఉండదు. ఇది కాకుండా ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది పైథాన్ లో, కంపేర్ టు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. సింపుల్ సింటాక్స్ ఓకే, లెస్ కోడింగ్ ఉంది. ఇదే కాకుండా ఇంకా ఏదో ఉంది. ఏంటి? ఇంకోటి ఒకటి ఉంది. ఏంటిది? పైథానే ఎందుకు, జావా ఎందుకు కాదు అనుకున్నాం అనుకోండి, మనకి మనం ఒక క్వశ్చన్ ఇస్తాం. కమ్యూనిటీ సపోర్ట్ ఆర్ సంథింగ్. కమ్యూనిటీ సపోర్ట్ అక్కడ ఉంటుంది, వ్యాస్ట్ ఇక్కడ కూడా ఉంటుందండి. వ్యాస్ట్ కమ్యూనిటీ సపోర్ట్ మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైబ్రరీ సపోర్ట్. పర్ఫెక్ట్. ఓకే, మెనీ లైబ్రరీస్, ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ అవైలబుల్ ఇన్. ఇన్ని లైబ్రరీస్ వేరే టెక్నాలజీస్ లో లేవు యాక్చువల్గా. లైబ్రరీస్ అంటే ఏంటంటే బిల్ట్ ఇన్ కోడ్ మాడ్యూల్స్ అనుకోవచ్చు. బిల్ట్ ఇన్ కోడ్ మాడ్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్స్ అనుకోవచ్చు. వేరియస్ టాస్క్స్ మనకి సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు నేను ఈమెయిల్ పంపించాలి, సెండింగ్ ఈమెయిల్. ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్లో నేను ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఒక ఈమెయిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమెజాన్లో పర్చేస్ చేస్తుంటే పర్చేస్ కంప్లీట్ అవ్వగానే ఈమెయిల్ వెళ్తుంది. ఈమెయిల్ వెళ్ళడానికి ఏం చేస్తుంది అంటే అమెజాన్ అప్లికేషన్ అనేది ఇట్ ఇంటరాక్ట్స్ విత్ జీమెయిల్ అనుకుందాం మనం. జనరల్గా మనకు తెలిసిన జీమెయిల్ సర్వర్. ఓకే, ఇంటరాక్ట్ అయ్యి అలా జీమెయిల్ సర్వరే ఈమెయిల్ పంపించింది. కానీ అమెజాన్ అప్లికేషన్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళాలి జీమెయిల్ సర్వర్కి. ఇలా వెళ్ళాలంటే మధ్యలో ఒక ప్రోగ్రామ్ కావాలి, ఆ ప్రోగ్రామ్ని మీరు రాయాలి. కానీ ఈమెయిల్ పంపించే ప్రోగ్రామ్ అనేది వెరీ జెనరిక్ ప్రోగ్రామ్. ఇది జెనరిక్ అనే మాటకు అర్థం ఏంటి? మీరు రాసిన ఆల్మోస్ట్ అలాగే రాస్తారు. ఒక 100 మంది డెవలపర్స్ పైథాన్లో ఈమెయిల్ పంపించడానికి ప్రోగ్రామ్ రాయమంటే మోర్ ఆర్ లెస్ సేమ్ రాస్తారు. ఓకే, కొంతమంది బెటర్గా రాయొచ్చు, కొంతమంది తక్కువ బెటర్గా రాయొచ్చు, కొంతమంది గుడ్గా రాయొచ్చు, కొంతమంది యావరేజ్గా రాయొచ్చు. మోర్ ఆర్ లెస్ కోర్ లాజిక్ అందరికి ఒకటే. కాబట్టి నేను ఈమెయిల్ పంపించడం అనేది చాలా అప్లికేషన్స్లో నాకు కావాల్సిన పర్పసే. మరి దానికి నేను ప్రతి డెవలపర్ని కోడ్ రాయడం ఎందుకు? ఒక లైబ్రరీ, ఆల్రెడీ ఒక లైబ్రరీ ఎవరైనా బిల్డ్ చేశారనుకోండి. లైబ్రరీ అంటే ఒక కోడ్, పీస్ ఆఫ్ కోడ్. లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని చేసేయచ్చు మనం. అంటే ఈమెయిల్ పంపించే కోడ్ నేను రాయకుండా ఒక లైబ్రరీ ఉంటే, ఆ లైబ్రరీని వాడుకుంటే నాకు కోడ్ రాయడానికి ఒక 1 అవర్ పడితే, లైబ్రరీని వాడుకోవడానికి 5 minutes పడితే నాకు ఆల్మోస్ట్ 55 minutes మిగులుతుంది. దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డెవలపింగ్ అప్లికేషన్స్ యూజింగ్ పైథాన్. పైథాన్లో అప్లికేషన్ డెవలప్ చేయడానికి
మెనీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఇందువల్లే పైథాన్ మీకు బిగ్ డేటా సైన్స్ లో అలా బాగా వాడుతున్నారు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? బూట్ స్ట్రాప్ యాంగులర్ ఏంటిది సార్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? బూట్ స్ట్రాప్ అని యాంగులర్ అని నేనేం వాడలేదే వర్డ్స్. అవన్నీ యూఐ ఫ్రేమ్ వర్క్స్ మీరు చెప్పేది, వాటి గురించి నేనేం వాడలేదు. మనోహర్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇంకోసారి? దేని గురించి? వెబ్ డెవలప్మెంట్ నాకు చూపించారు సార్, ఒక చార్ట్ గీసి అందులో ఆ, క్వెరీ ఆ. అని పెట్టి అదొకసారి డౌట్ వచ్చింది అక్కడ. ఏం లేదండి, మీకు ఇప్పుడు నేను బ్రౌజర్ అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫోన్ అని సెర్చ్ చేయగానే లిస్ట్ ఆఫ్ ఫోన్స్ డిస్ప్లే అవుతాయా? అవునా? సో దానికి సింపుల్ గా ఏం Okay. జరిగింది, మనం సెర్చ్ కొట్టగానే ఈ వాల్యూ తీసుకొని ఇంటర్నల్ గా ఈ బటన్ క్లిక్ చేయగానే ఒక ప్రోగ్రామ్ కాల్ అయింది. ఆ ప్రోగ్రామ్ పైథాన్ ప్రోగ్రామ్ అనుకుందాం మనం. పైథాన్ నుంచి ఈ ఫోన్ అనేది పైథాన్ ప్రోగ్రామ్ లోకి వస్తుంది. వచ్చాక ఇక్కడ ఒక క్వరీ ప్రిపేర్ అయింది. అది కూడా మనమే డెవలపర్ గా చేస్తాం. ప్రిపేర్ అయ్యాక క్వరీ వెళ్ళి డేటాబేస్ ని హిట్ అయింది. స్టోరేజ్ ప్లేస్ ఫోన్లో ఏమేమి ఉన్నాయి, ఒక బిజినెస్ లో అనేది అంటే అమెజాన్ దగ్గర ఫోన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఇన్వెంటర్ మేనేజ్మెంట్ లో, ఫోన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. వీటన్నిటిని పట్టుకొస్తుంది అది లిస్ట్ అన్నమాట. ఒక లిస్ట్ అంటే మల్టిపుల్ ఫోన్స్ డీటెయిల్స్ అన్ని పట్టుకొచ్చి లాజిక్ లో ఒక లిస్ట్ లా ఇచ్చి ఆ లిస్ట్ మళ్ళీ UI లోకి రాగానే మనకు కనపడుతుంది ఇలా స్క్రీన్ లో. దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. ఓకే, ఇలా మీకు కమ్యూనికేషన్ అనేది ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఒక వెబ్ అప్లికేషన్ లో. ఓకే, UI నుంచి లాజిక్ నుంచి డేటాబేస్ బ్యాక్ టు లాజిక్ బ్యాక్ టు UI. ఓకే, జస్ట్ Okay, అది మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మీకు ఇంతకుముందు ఐడియా లేదా? అది మీకు ఇంతకుముందు ఐడియా ఉందా లేదా? అది నేను చెప్పింది ఉంది సార్. ఉంది కదా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? లేకపోతే సో వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ పైథాన్ ఇన్ ద మార్కెట్? పైథాన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? ద ఫ్యూచర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఈస్ ఏంటండి? ఫ్యూచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏంటి? ఈజ్ అనే కన్నా విల్ బి ఏంటి చెప్పండి, మీకు తెలిసి ఉండాలి కదా. ద ఫ్యూచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనొచ్చు, ఫీల్డ్ అనొచ్చు. విల్ బి అంటే టుడే కూడా ఉంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏంటిది? AI. దట్ యు ఆల్ ఆర్ హియరింగ్. సో టు డెవలప్ AI అన్నాను అనుకోండి, అక్కడ ఏజెంట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వి నీడ్ పైథాన్ యూజ్ చేసి ఏఐని డెవలప్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, 99%. సో మనం ఇప్పుడు వింటున్నది ఏంటి? ఏఐ అని వింటున్నాం. సో ఆ ఏఐకి సంబంధించి కోర్ ప్లాట్ఫామ్ ఏంటంటే, కోర్ ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే మీకు పైథాన్ నేర్చుకోవడం వల్ల మీరు యూ కెన్ బి నెంబర్ 1 ఇన్ ద ఏఐ. ఓకే, నెక్స్ట్. సో వాట్ జాబ్ రోల్స్ యాజ్ ఎ ఫ్రెషర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద పైథాన్? సపోజ్ మీరు పైథాన్ నేర్చుకున్నారనుకోండి, మీరు ఏ జాబ్ రోల్స్ లోకి వెళ్ళొచ్చు? మిమ్మల్ని ఒక ఫ్రెషర్ గా దే కెన్ హైర్ యూ యాజ్ పైథాన్ డెవలపర్ గా తీసుకోవచ్చు. లేదా ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ గా వెళ్ళొచ్చు. ఓకే, లేదా డేటాబేస్ కింద వెళ్ళొచ్చు. మళ్ళీ డేటాబేస్ డెవలపర్ గా, మీరు డేటాబేస్ కూడా నేర్చుకుంటున్నారు కదా, డెవలపర్ గా వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే యూ కెన్ గో యాజ్ అ UI డెవలపర్, అది కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి. లేదా మిమ్మల్ని టెస్టర్ గా తీసుకోవచ్చు. ఓకే, ఎలా? ఆటోమేషన్ టెస్టర్ అవ్వచ్చు. మీరు వాళ్ళు కొంచెం ఆటోమేషన్ టెస్టింగ్ గురించి నేర్పిస్తారు. దాంట్లో విత్ పైథాన్ ఆటోమేషన్ టెస్టర్ యూజింగ్ పైథాన్, అలా ఆ రోల్లోకి మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు. లేదా మిమ్మల్ని యాజ్ ఎ ఫ్రెషర్ గా కాబట్టి సపోజ్ AI లోకి తీసుకోవచ్చు. AI రోల్లోకి తీసుకొని మీకు ఏఐకి సంబంధించి కొంత నేర్పించేసి, పైథాన్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి AI ఏజెంట్స్ మోడిఫికేషన్ అని అట్లా మిమ్మల్ని, లేకపోతే ఏఐకి సంబంధించిన టూల్ కోడింగ్ అని అలా కూడా మిమ్మల్ని హైర్ చేయొచ్చు. ఓకే, AI రోల్స్ లోకి వెళ్ళొచ్చు మీరు. లేదా మీరు డేటా సైంటిస్ట్ గా ఫర్దర్ గా డేటా సైన్స్ ని కూడా యాడ్ చేసుకుంటే డేటా సైంటిస్ట్ గా వెళ్ళొచ్చు. ఓకే, డేటా సైంటిస్ట్ గా వెళ్ళొచ్చు. ఓకే, ఇలా ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్. ఓకే, దేర్ ఆర్ మెనీ అదర్ యూ క్యాన్ బి యాజ్ అ ఫ్రెషర్. చాలా డిఫరెంట్ రోల్స్ లోకి వెళ్ళొచ్చు మీరు పైథాన్ నేర్చుకుంటే. So what are we going to learn during our course? As I told you, we are going to learn Python, HTML,
సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, డిజాంగో, ఓకే, ఫ్రేమ్వర్క్ అది, అండ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఏ డేటాబేస్ అంటే MySQL, వీ కెన్ లెర్న్ MySQL, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, అలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాము. ఇవన్నీ కలిపి, సో ఆర్ వి గోయింగ్ టు బిల్డ్ ఎనీ రియల్ టైమ్ ప్రాజెక్ట్? ఎస్, నేను ఎలా చెప్తానంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చెప్తాను. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చెప్తాను. మనం ఇది ఏ డొమైన్ అనేది తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ డొమైన్ తీసుకోవచ్చు, లేదా బ్యాంకింగ్ డొమైన్ తీసుకోవచ్చు, అలా. కానీ డే 1 నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ అసలు మీరు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. మీరు ఏం నేర్చుకోవాలి? సో ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ఏ వే లైక్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ నేర్చుకోవాలి. అదంతా రావాలి మీకు. దాని తర్వాత యూఐ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. యూఐ డెవలప్మెంట్ ని నేర్చుకోవాలి. థర్డ్, వాట్ యూ నీడ్ టు లర్న్? యూ నీడ్ టు లర్న్ అబౌట్ డేటాబేస్. తర్వాత ఫోర్త్ లో యూ కంబైన్ ఆల్ దీస్ త్రీ, ఆల్ ద అబౌవ్ త్రీ టు క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్. సో అట్లా నేర్చుకుంటారు. కానీ డే 1 నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది టూల్ కాదు. టూల్లో అయితే మీకు కాంబినేషన్ లో చెప్పొచ్చు, కానీ మీరు ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ని విడివిడిగా తీసుకొని మీరు డెవలప్ చేసేటప్పుడు ఒకటి పూర్తిగా నేర్చుకున్న తర్వాత రెండో దానికి వెళ్ళి, అది నేర్చుకున్న తర్వాత మూడో దానికి వెళ్ళి అలా కలుపుతూ నేర్చుకోవాలన్నమాట. అట్లా నేర్చుకోవాలన్నమాట. అలా నేర్చుకుంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్? మీకు అందరికీ తెలుసు జాబ్ మార్కెట్ ఈస్ డల్. జనరల్ గా మాట్లాడితే ఒకటని కాదు, సాఫ్ట్వేర్ ఫీల్డే ఇప్పుడు డల్ గా ఉంది. కానీ సో ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ పైథాన్ టు లర్న్ ఇన్ డెప్త్, పైథాన్ డెవలపర్ గా మీరు ఇన్ డెప్త్ కనుక నేర్చుకుంటే యూ క్యాన్ గెట్ జాబ్ యాజ్ పైథాన్ డెవలపర్ ఫర్ షూర్, లేదా ఏఐ డెవలపర్ గా కూడా వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మీరు ఫోకస్ చేయొచ్చు. ఇంకా మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తానంటే డేటా సైంటిస్ట్ గా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఫ్యూచర్ అంతా ఏఐ కాబట్టి అంతగా ఏఐ మొత్తం నేర్చుకున్న డెవలపర్స్ దొరకరు, మార్కెట్లో చాలా తక్కువ. ఓకే, కాబట్టి ఏఐకి కావాల్సింది ఏంటో మీరు నేర్చుకొని ఉంటే ఏఐ ప్రాజెక్ట్స్ లోకి హైర్ చేయడానికి, పైథాన్ వాళ్ళని తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపెనీస్. ఎక్స్ప్లెయిన్ వన్స్, ఇది అయిపోయింది. ఎకో సిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్. నాకు అర్థం కాల, మీరేంటో క్వశ్చన్ లా పోస్ట్ చేస్తున్నారా, నాకు చెప్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో నెక్స్ట్, సో ఆఫ్టర్ దాట్ హౌ టు అప్లై ఫర్ జాబ్ ఆన్ పైథాన్. మీరు ఈ రెండు కలిపి ఒకటే క్వశ్చన్ లా పెట్టుకున్నాం. మీరు చెప్పండి నాకు, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ నేను కూడా చెప్తాను. సో వీ విల్ ఫార్వర్డ్ యూ ఆల్ ద జాబ్ ఓపెనింగ్స్ దట్ we come across ఎక్కడ? ఒక వాట్సాప్ కమ్యూనిటీలో పంపిస్తాం. ఓకేనా? సో వాట్సాప్ కమ్యూనిటీలో మిమ్మల్ని యాడ్ చేస్తాం. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత యాడ్ చేస్తాం, అక్కడ షేర్ చేస్తాం. ఇది ఓకే. నేను ఓపెనింగ్స్ పడ్డాయని, సూపర్ సెట్ అని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం, లింక్డ్ఇన్ లో పడినాయి, ఇట్లా ఫైండ్ అవుట్ చేసి మీకు పంపిస్తాం. బాగానే ఉంది. మీరు కూడా జనరల్ గా జాబ్ కోసం ట్రై చేస్తారు. నాకు ఇది చెప్పాలి మీరు. ఓకే, మేము పంపించే ఎలాగో అప్లై చేస్తారు, మీరు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, ఫలానా కంపెనీలో ఓపెనింగ్ ఉంది వెళ్ళండి అని చెప్తాము. మీ ప్రొఫైల్ వాళ్ళకి షేర్ చేస్తాం, హెచ్ఆర్కి. వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీరు వెళ్తారు. బాగానే ఉంది ఈ ప్రాసెస్. ఓకే, ఇది కాకుండా మీరు మీ ఓన్గా చూద్దాం కాసేపు. మీ ఓన్గా మీకు ఒక జాబ్ రావాలి అంటే మీరు ఎలా అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చింది అనుకుంటున్నారు? అంటే జాబ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ రావాలి. ఒక కంపెనీ మీరు అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ కాల్ రావాలి. ఇంటర్వ్యూ కాల్ వస్తే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే క్రాక్ చేయడం అనేది మన చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సెట్ ఉంది, మీ కాలేజీకి సంబంధించిన లాగిన్ సూపర్ సెట్ లో కొన్ని ఓపెనింగ్స్ కొన్ని బాగానే ఉంది, అప్లై చేశారు, కాల్ రావడం అనేది పక్కన పెట్టడం. రెండోది యాక్సెంచర్ ఓపెనింగ్స్, కాగ్నిజెంట్ ఓపెనింగ్స్, టీసీఎస్ ఓపెనింగ్స్, అలా బల్క్ హైరింగ్, మాస్ హైరింగ్ ఉంటుంది కదా, ఆఫ్ క్యాంపస్ అను లేదంటే ఓపెన్ మార్కెట్ లోనో పడతాయి, అవి కూడా అప్లై చేస్తారు. ఎక్కడో పడతా ఉంటే అప్లై చేస్తూ ఉంటారు. లింక్డ్ఇన్కి వెళ్తారు, సెర్చ్ చేస్తారు, పైథాన్ ఫ్రెషర్ అని ఒక కీవర్డ్ తో సెర్చ్ చేస్తారు. ఎక్కడన్నా ఓపెనింగ్స్ కనపడి అనుకోండి, మీరు ఆ ఓపెనింగ్స్ కి మీరు అప్లై చేస్తారు. నేను ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, నా ప్రొఫైల్ ఇదని ఆ లింక్డ్ఇన్ లో వాళ్ళకి ప్రొఫైల్ షేర్ చేయడం, అట్లా షేర్ చేస్తారు. లింక్డ్ఇన్ లో కొంతమంది హెచ్ఆర్ మేనేజర్స్ ని ఫైండ్ అవుట్ చేసి, ఓకే సరే ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మీరు చెప్పండి, నేను చెప్పిన వేస్ కాకుండా మీరు ఇంటర్వ్యూస్ కి అప్లై చేసి ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? ఇంకా వేరే ఏమన్నా వేస్ ఉన్నాయా నేను చెప్పినవి కాకుండా? నౌకరీలో
ఇలా పెట్టడం, కోల్డ్ లేదా ఇమెయిల్స్, సూపర్ సెట్ లోంచి తీసుకోవడం, లేదా ఓపెన్ మార్కెట్ లో పడితే అప్లై చేయటం, ఈ కాకుండా ఇంకా ఏంటి చెప్పండి? రెఫరెన్సెస్ కోల్డ్ ఇమెయిల్స్, ఏంటిదండి? రెఫరెన్స్ కోల్డ్ ఇమెయిల్స్ టు రిక్రూటర్స్. ఓకే, రిక్రూటర్స్ కి ప్రొఫైల్ షేర్ చేస్తామంటున్నారా? కోల్డ్ ఇమెయిల్ చేస్తాను సార్. ఓకే, కోల్డ్ లింక్డ్ఇన్ లో ఈమెయిల్ అంటే వాళ్ళకి సపరేట్ గా ఈమెయిల్ చేస్తారు. ఓకే, ఈమెయిల్ రిక్రూటర్స్ కి చేస్తాను. పంపిస్తారన్నారు. ఓకే, మీరు పంపించారు, వాడు ఇంట్రెస్టెడో లేదో అనేది తర్వాత సంగతి. వాడు కాల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీమేల్ స్టూడెంట్ చెప్తున్నారు. వాట్ వాస్ దాట్? రెఫరెన్సెస్ మన నెట్వర్కింగ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర రెఫరెన్సెస్ ఉంటే ఇదిగో జాబ్ ఓపెనింగ్ పడిందంటే మొరార్లెస్ ఇది ఎలా ఉంటది? ఒక ఓపెనింగ్ ఉంటేనే మీరు అప్లై చేస్తున్నారు, అంతే కదా? అంతే కదా? అంతవరకు బాగానే ఉంది. ఇది ఏదైనా కూడా ఉన్న ఓపెనింగ్ కి మీరు అప్లై చేస్తున్నారు, అవునా కాదా? మీకు రెఫరల్ అయినా కానివ్వండి, నౌకరీ అయినా కానివ్వండి, ఓపెనింగ్స్ ఉంటే ఒక కంపెనీలో అక్కడి నుంచి మీకు కాల్స్ వస్తాయి, మీరు ప్రొసీడ్ అవుతారు. ఇలా కాకుండా ఇంకా వేరే ఏదన్నా అప్రోచ్ ఉందా? మీరు ఎక్కడ అప్లై చేయొద్దు, మనం ఇంట్లోనే కూర్చుందాం. ఎక్కడ అప్లై చేయొద్దు. నాకు ఇలా జాబ్ కావాలని నౌకరీలో రెజ్యూమ్ పెట్టద్దు, లింక్డ్ఇన్లో నాకు జాబ్ కావాలి అని పెట్టద్దు, నాకు జాబ్ కావాలి అని పెట్టద్దు. ఓకే, అనుకుందాం. ఎవరికి మెసేజ్ పెట్టద్దు, ఏ హెచ్ఆర్కి లింక్డ్ఇన్లో మీ అంతా మీరు మెసేజ్ పెట్టద్దు, నాకు జాబ్ కావాలి, మీ కంపెనీలో ఓపెనింగ్ ఉన్నారు. కానీ కంపెనీసే మీకు ఓపెనింగ్స్ ఉన్నాయి మా దగ్గర, మీరు ఇంట్రెస్టెడా జాయిన్ అవ్వడానికి అని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మన మన రెజ్యూమ్ లో స్కిల్స్ ని వేకేజీ షోకేస్ ఉండాలి. చేయాలి. షోకేస్ చేయాలి. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఇప్పుడు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. పోర్ట్ఫోలియో అంటే ఏం చేస్తారు? అది మనం ప్రాజెక్ట్స్ అన్ని చేసే మనం ఒక పోర్ట్ఫోలియో మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఒక వెబ్సైట్ లాగా మన పేరు మీద చేసుకుని అందులో పెట్టుకుంటే అప్పుడు దాన్ని అంటే అక్కడ మనం ఏం పెడతారు? ఆ వెబ్సైట్ లో మీరు ఏం పెడతారు అన్నది. ప్రాజెక్ట్స్ పైథాన్ మీద బిల్డ్ చేసిన వెబ్ అప్లికేషన్స్ కానీ అవి. ఓకే ఓకే ఓకే, ఒకటి ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. మీరు ఒక పైథాన్ జాబ్ సీకర్, మీరు ఒక జాబ్ సీకర్. దెర్ ఈస్ సమ్మన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ యూ జాబ్. దట్ మీన్స్ హీ ఈస్ గోయింగ్ టు పర్చేజ్ యువర్ స్కిల్. మీ స్కిల్ని కొనుక్కుంటున్నాడు వాడు, ఎవరో వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు మీ స్కిల్ని. మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు బై సర్వింగ్ యువర్ స్కిల్ కదా. ఇప్పుడు మీరు ఇది యాక్చువల్ పాయింట్ అనమాట. జనరల్గా మనం ఒక పర్సన్గా, యాజ్ ఎ పర్సన్, లేదా ఒక కస్టమర్గా అనుకుందాం. మనం ఒక కస్టమరు, నేను బయటికి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నా. ఏం కొనాలనుకుంటున్నా? ఒక టీవీ కొనాలనుకుంటున్నా. నేను ఒక టీవీ కొనాలనుకుంటే నేను కొనాల్సిన మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళాను, నాకు చాలా టీవీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ టీవీ నేను కొనాలని ఎలా డిసైడ్ అవుతాను? నాకు కావాలి ఎలా? టీవీ ఫీచర్స్ ని ఫీచర్స్ అన్ని చూస్తారు, ఇంకా రివ్యూస్ చూస్తాము, రివ్యూస్ చూస్తాము, ఫీచర్స్ చూస్తాము, ఇంకా సరే ఒక పని చేయండి, మీరు ఆన్లైన్ మార్కెట్ గురించి మర్చిపోండి. ఫిజికల్ గా మీరు వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు, ఒక 10 టీవీస్ ఉన్నాయి అక్కడ. ఓకే, మీరు ఇప్పుడు ఏది కొనాలని ఎలా డిసైడ్ అవుతారు? ఫస్ట్ ప్రైస్ చూస్తాము, దాని తర్వాత అది ఎంత క్లారిటీ ఉందనేది చూస్తాము, పిక్చర్, మన బడ్జెట్ ఏంటిది, దాన్ని బట్టి చేస్తాం. మనమే చూస్తామా? ఒక షాప్ లోకి వెళ్ళా 10 టీవీలు అక్కడ ఉన్నాయి, మనమే సేల్స్ మ్యాన్ ఉన్నారు, అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు కదా. సేల్స్ మ్యాన్ చెప్పాలి. సేల్స్ మ్యాన్ అన్ని చెప్తాడు, ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని వాడు అన్ని చెప్తే మనకి ఆ చెప్పిన వాటిల్లో నచ్చిన దాంట్లో ఒక దాన్ని పిక్ చేసుకొని మనం పర్చేస్ చేస్తాం, అవును కదా. ఎవరు ఏం చెప్పలేదు అనుకోండి, కొంటామా? దాని గురించి మీరు రివ్యూ అన్నారు కదా, జనరల్గా రివ్యూ కూడా ఎవరో చెప్తున్నట్టు కదా దాని గురించి మీకు. ఓకే, ఎవ్వరూ ఏమీ చెప్పకుండా 10 టీవీలు అక్కడ పెట్టా, కొనుక్కుంటామా మనం? అసలు దాని గురించి ఏమీ తెలియదు, ఏంటో తెలియదు నాకు, ఆ 10లో ఏది తీసుకోవాలని నాకు తెలియదు, కొనుక్కుంటామా మనం? నీడ్ బేసిస్ అయినా 10లో వెళ్ళేసి నేను బ్లైండ్ గా ఒకటైతే తీసుకోనుగా. ఎంత నీడ్ ఉన్నా ఇట్స్ ఆల్ అబౌట్ మనీ మనం ఇస్తున్నామంటే వి ఎక్స్పెక్ట్ సంథింగ్ బ్యాక్. అది రానప్పుడు బ్లైండ్ గా పెట్టేసాంగా. బ్లైండ్ గా పెట్టారనుకో ఏమైంది చెప్పండి? ఖచ్చితంగా లాస్ లోకి వెళ్ళిపోతాం, డౌటే లేదు. బ్లైండ్ గా పెడితే ఖచ్చితంగా లాస్ అవుతాం. తెలుసుకోకుండా ప్రోడక్ట్ పర్చేస్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నాకైతే తెలియదు, అలా ఎవరు పర్చేస్ చేయరు. తెలుసుకోవాలి ఒక ప్రొడక్ట్ గురించి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చెప్పాలి దాని గురించి, అది వాడిన వాళ్ళు రివ్యూస్ రాయాలి,
దాని గురించి బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా మొత్తం అంతా రివ్యూస్ ఉంటే, ఓకే, మార్కెట్ రివ్యూస్ ఉండి, లేదా ఒక పర్సన్ సేల్స్ పర్సన్ వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వి లైక్ ఇట్, వి టేక్ ఇట్, అంతే కదా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మనం అప్లై చేసుకుందాం, మనం అప్లై చేసుకుందాం. ఇప్పుడు నేనే ప్రొడక్ట్, నేనే సేల్స్ పర్సన్, ఓకే, నేను ఒక పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఒక జాబ్ కావాలి, నేనే ప్రొడక్ట్, నేనే సేల్స్ పర్సన్. నన్ను తీసుకునేది ఎవరు, హైర్ చేసుకునేది ఎంప్లాయర్ హైర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎంప్లాయర్కి ఎలా తెలిసింది నా దగ్గర ఉన్న స్కిల్, ఏమీ తెలియకుండా తీసేసుకుంటాడా? తీసుకోడు. దానికోసమే ఇంటర్వ్యూ పెడుతున్నాడు. ఇంటర్వ్యూకి మీరు ఎప్పుడు వెళ్తారు, వాడు నా దగ్గర ఒక ఓపెనింగ్ ఉంది బాబు రండి మీరు అప్లై చేయండి అంటే మీరు అప్లై చేస్తే ఓపెనింగ్కి వెళ్తారు. ఇట్లా కాదు, చాలా కంపెనీస్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ప్రతి కంపెనీకి ఇంత అమౌంట్ అని ఖర్చు పెట్టి మార్కెట్లోకి వెళ్ళి రిసోర్స్ని తెచ్చుకోవడం అనేది కుదరదు. అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పంపించండి, మీకు తెలిసిన వాళ్ళు పంపిస్తే నాకు నచ్చితే నేను తీసుకుంటాను ప్రొఫైల్స్. రిఫరల్ లాగా చాలా మంది చెప్తా ఉంటారు, చాలా కంపెనీస్, మీకు స్మాల్ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, కొంత బిలో మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ, వాళ్ళు ఎప్పుడు నౌకరీ లాగిన్స్ కొని లక్షలు పెట్టి నౌకరీ లాగిన్స్ కొనరు, లక్షలు పెట్టి లింక్డ్ఇన్ లాగిన్స్ కొనరు. వాళ్ళు పెయిడ్ అకౌంట్స్ అంత ఖర్చు పెట్టుకోవడానికి కుదరదు ఆ కంపెనీస్కి. మరి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలిసిన వాళ్ళు కూడా దొరకరు. చాలా కంపెనీస్, బిలీవ్ మీ, రీసోర్సెస్ దొరక్క వెయిట్ చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ దే ఆల్ విల్ బి ఆన్ లింక్డ్ఇన్ లో ప్రతి కంపెనీ నుంచి ఎంప్లాయర్స్ ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు చేసేవి ఏవైతే, మీరు డెవలప్ చేసే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మీరు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. ఇది చిన్న ప్రోగ్రామ్స్ కాదు. యు టేక్ సమ్ సొల్యూషన్స్, ఏవైనా మల్టిపుల్, అట్లీస్ట్ టూ సొల్యూషన్స్ తీసుకొని బెటర్గా డెవలప్ చేసి, ఆ సొల్యూషన్స్ ని బెటర్గా మీరు డెవలప్ చేసి బెటర్గా ప్రజెంట్ చేయగలిగితే, ఓకే, మీరెక్కడ జాబ్ కావాలి అని అడగొద్దు. ఓపెన్ టు వర్క్ అని లింక్డ్ఇన్ లో ఎలాగ ఉంటుంది. మీరు పైథాన్ నేర్చుకున్నారు, పైథాన్ ప్రోగ్రామింగ్ లో అందరూ బేసిక్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు, బేసిక్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ నేర్చుకుంటారు అందరూ. మీరు అంతవరకే చేసేసి పెట్టేస్తే ఉపయోగం లేదు. యూ టేక్ సమ్ సొల్యూషన్స్ అని ఏమన్నానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైబ్రరీ అయినా తీసుకోండి పైథాన్లో, ఖచ్చితంగా లైబ్రరీ ఇచ్చే సొల్యూషన్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా ఉండదు. అంటే అన్ని సినారియోస్లో వర్క్ అవ్వదు. మీరు దాన్ని కనుక కస్టమైజ్ చేసి, ఆ లైబ్రరీని మాడిఫై చేసి బెటర్ సొల్యూషన్స్ కనుక మీరు పోస్ట్ చేయగలిగితే, మీరు ఎవరిని జాబ్ అడగవసరం లేదు. నెక్స్ట్ డే మీకే వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ కూడా జస్ట్ నేమ్ సేక్ గా తీసుకొని మీకు జాబ్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీ స్కిల్ వాళ్ళకి తెలిసి మీకు కాల్ చేస్తున్నారు. అలా గనక మీరు మారగలిగితే, అలా గనక మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే, ఆ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ గనక మనకు ఉండగలిగితే, మనం ఎప్పుడు అంతవరకు ఆలోచించాం. జనరల్ గా మనం ఏం ఆలోచిస్తామంటే, పైథాన్ అందరూ ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకుందాం, పైథాన్ ప్రోగ్రామ్స్, పాలిండ్రోమ్ ప్రోగ్రామ్, రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్, ఇవన్నీ వస్తాయి ఇంటర్వ్యూ కావాల్సిన ప్రోగ్రామ్స్, స్మాల్ ప్రోగ్రామ్స్ నుంచి బిగ్ ప్రోగ్రామ్స్ వరకు, సార్టింగ్ అని అదని ఇవన్నీ నేర్చుకుంటాము. ఎలాగో ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, అందరూ ఫుల్ స్టాక్ అడుగుతారు కాబట్టి ఒకవేళ యూఐ డెవలప్మెంట్ లో వెళ్ళాలంటే యూఐ నేర్చుకుంటాము. ఇవన్నీ నేర్చుకోండి కాదంటే, ఇవన్నీ రాకుండా మీరు ఏమి నెంబర్ 1 అవ్వలేరు. బేసిక్ గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ నేర్చు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, కొన్ని సొల్యూషన్స్ తీసుకోండి, కొన్ని లైబ్రరీస్ తీసుకోండి. ఆ లైబ్రరీస్ అన్ని సినారియోస్ లో వర్క్ అవుతున్నా లేదనేది చూసుకుందాం. ఆ చూసుకున్న సినారియోస్ లో ఇంకా అడిషనల్ గా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయొచ్చా, ఓకే, కొత్త ఫంక్షనల్ ఫీచర్స్ అలాంటి లైబ్రరీస్ మనం ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఆలోచించినప్పుడే యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఆర్కిటెక్ట్. అలాంటి కనుక మీరు ఏదన్నా 1-2 సొల్యూషన్స్ ని మాడిఫై చేయగలిగినా, 1-2 తీసుకొని పోస్ట్ చేయగలిగినా, ఖచ్చితంగా యూ విల్ బి ఇన్, దట్స్ ఇట్, అందులో డౌటే లేదు, యూ విల్ బి ఇన్. ఓకే, అలా టార్గెట్ పెట్టుకోండి. కానీ జనరల్ గా అందరూ నేర్చుకున్నట్టు పైథాన్ నేర్చుకోవాలి, మీరు బేసిక్స్ రాకుండా ఎలా చేస్తారు, చేయలేరు కదా. పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఆఫ్టర్ ఫుల్ స్టాక్ ఒక 10 to 15 days లో ఖచ్చితంగా కొన్ని సొల్యూషన్స్ ని తీసుకొని మాడిఫై చేయాలి. మీరు ఏ ఏజెంట్ని వాడుకోవడం తెలిస్తే చాలు, దాన్ని మాడిఫై చేయగలిగితే, పైథాన్తో మాడిఫై చేయగలిగితే, మీరు కొత్తగా ఏలో ఏం నేర్చుకోవసలు. ఏదైనా ఒక ఏజెంట్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, ఆ ఏజెంట్ని ఇంప్రూవ్ చేయండి, పైథాన్ కోడింగ్ మార్చి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంప్రూవైజ్డ్ వర్షన్ని మీరు పోస్ట్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవసలా. ఖచ్చితంగా మీరు పోస్ట్ చేస్తే లింక్డ్ఇన్ లో ప్రాపర్ కీవర్డ్స్ పెట్టుకుంటే
అట్లీస్ట్ ఆ నీడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లీస్ట్ 100 మంది చూస్తారు. 100 మందిలో ఖచ్చితంగా 10 మంది మీకు కాంటాక్ట్ అవుతారు, మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అలా మీరు మార్కెట్లో హాట్ కేక్ అవ్వాలి తప్ప జనరల్ గా పడే ఓపెనింగ్స్ కి 1000 మంది అప్లై చేస్తే లేకపోతే 10,000 మంది అప్లై చేస్తే 10,000 మందిలో మనం కూడా ఒకళ్ళు అయితే వాడు అడిగిన క్వశ్చన్స్ కే మనం ఆన్సర్ చేయాలి. మన దగ్గర ఉన్నది మనం ప్రజెంట్ చేసుకోలేము. కాబట్టి ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేయడం కాకుండా ముందే మీ స్కిల్ని బయట పెట్టి మార్కెటింగ్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఓకే, అది మీరు చివరి వరకు ఆగాల్సిన పని లేదు. మీరు పైథాన్ ఒక 25 డేస్ అయిపోగానే ఆ బేసిక్స్ తోనే ఏదన్నా నేను ప్రోగ్రామ్స్ ని డిఫరెంట్ వేస్ లో ఒక ప్రోగ్రామ్ ని రాయొచ్చా అని ఆలోచించండి. ఓకే, అట్లా ఆలోచిస్తూ ఆ సొల్యూషన్స్ ని పోస్ట్ చేయండి. ఇదిగో ఈ ప్రోగ్రామ్ 3 వేస్ లో నేను చేశాను. మీరు లింక్డ్ఇన్ లో రెగ్యులర్ గా అలాంటి పోస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ ప్రత్యేకంగా ఫేస్ చేయాల్సిన పని లేదు. మీ స్కిల్ అర్థమైపోద్ది. మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళందరికీ మీ స్కిల్ అర్థమైపోద్ది. దే విల్ హైర్ యూ ఫర్ షూర్. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అందరికీ? ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పారు? అందరికి అర్థమైందా? అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. నూరుద్దీన్, త్రిలోక. అర్థమైంది సార్. చెప్పాలంటే మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఓకే, ఆ లెవెల్లో అంటే మీ టార్గెట్ అదే అవ్వాలి తప్ప బట్ ఆ ఊరికే నేను సొల్యూషన్స్ మనం ఎక్కడ నుంచి అంటే చెప్దాం. find మనం out చేయాలి. ఏదైనా రీసెర్చ్ చేయడం మొదలు పెడితే దొరుకుతాయి. ఓకే, ఎతకడం మొదలు పెడితే దొరుకుతాయి, దొరకకుండా ఉండదు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. ఇంత ముందు గూగులే కదా, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. ఓకే, కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. కాబట్టి మనం ఇంకా బాగా చేయొచ్చు. మనం ఇప్పటివరకు ఎప్పుడు ఆలోచించలేదు కదా. మనం ఏమనుకున్నాం, ఫుల్ స్టాక్ నేర్చుకుందాం, పైథాన్ నేర్చుకుంటా, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటా, 1-2 ప్రాజెక్టులు చేసుకుంటా, ప్రాజెక్టులు చేసేస్తే అయిపోయింది. అందరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ నన్ను నేను మార్కెటింగ్ చేసుకోవాలంటే ఏంటి, అందరిలాగే నేను కూడా ఉంటే నన్ను నేను మార్కెటింగ్ చేసుకోవడం అయిద్దా? ప్రతి ఒక్కడు చెప్తాడు, నేను పైథాన్ నేర్చుకున్నా, ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, 6 నెలలు నేర్చుకున్నా, 6 నెలల్లో పైథాన్లో ఇది వచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చు, వెబ్ డెవలప్మెంట్ వచ్చు, ఇదిగో డేటాబేస్కి ఇలా కనెక్ట్ అవుతాం తెచ్చుకుంటాం, ఇదిగో ఏపీఐస్ని ఇలా కాల్ చేస్తాం తెచ్చుకుంటాం, అయిపోయింది. అందరికీ వచ్చి అన్ని. కానీ నేను ఎవరిని తీసుకోవాలి ఇంతమందిలో? నువ్వేంటి స్పెషల్గా, నువ్వు ఎక్స్ట్రాగా ఏమున్నావు, నీకు ఎక్స్ట్రాగా ఏమి నేర్చుకున్నావు, నువ్వు ఏమి కంట్రిబ్యూట్ చేసావు ఎక్స్ట్రాగా నీ సొంత తెలివితేటలతో. అలా ఆలోచించగలిగితే మీరు చేయగలుగుతారు. అలా చేయలేమా అంటే చేస్తాం. ఎప్పుడు చేస్తాం? మనం అసలు ఫస్ట్ ఆ వేలో థింక్ చేయడం మొదలుపెట్టి దాని గురించి రీసెర్చ్ మొదలుపెట్టినప్పుడు దొరుకుతుంది. ఒకటి దొరికితే 10 దొరకడం చాలా తేలిక. ఫస్ట్ ఒక్క సొల్యూషన్ దొరకడమే కష్టం, ఒక సొల్యూషన్ రావడమే కష్టం. మిగతా అన్ని ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత అలవాటు పడిపోతాం కదా మనం చేయడానికి. సో ఆ వేలో వెళ్తే మిమ్మల్ని మీరు బెటర్గా మార్కెట్ చేసుకోవచ్చు. మీరు ఎవరిని జాబ్ ఇమ్మని అడగవసరం లేదు. ఓకే, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. మీరు అలా పోస్ట్ చేసుకుంటా వెళ్ళకుండా ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి ఫర్ షూర్, ఖచ్చితంగా. అర్థమైందా? You agree with me, every one of you? Anirudh, Kirti, and Adinarayana, Prithviraj, Sai Charan, Nuruddin. వెబ్ యూజర్ ఎవరో వెబ్ యూజర్ అని పెట్టారు, త్రిలోక. సో పేరు తెలియదు నాకు, వెబ్ యూజర్ అని పెట్టారు. జనరల్గా మీ పేరు ఇవ్వండి, వెబ్ యూజర్ అలా కాకుండా. చూద్దాం, మీ పేరు ఇస్తే బెటర్. ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఎలాగో మేము ఇస్తాం కదా ఐడి. సో ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. బిఫోర్ వి వైండ్ అప్ ఫర్ టుడే, నేను చెప్పాలనుకున్న యాక్చువల్ పాయింట్ ఈ లాస్ట్ పాయింట్. మీ అందరికీ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఈ లాస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఆ మైండ్ సెట్తో మీరు దిగండి నేర్చుకోవడానికి. దెన్ ఇట్ విల్ వర్కౌట్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్. సార్ నాకు మామూలుగా కోర్సు కాన్సెప్ట్స్ మీద డౌట్ ఉంది. యాక్చువల్గా మెసేజ్ ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఏముందంటే ఫుల్ స్టాక్ కోర్స్లో రియాక్ట్ కూడా ఉంది. అంటే వాళ్ళు మీ ఇమేజ్ లో బై మిస్టేక్ పెట్టినట్టున్నాను. బట్ కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కంపెనీస్ అందరూ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, బ్యాక్ ఎండ్ డిజాంగో ఇలానే ప్రిఫర్ చేస్తున్నారు కదా. చూద్దామండి, ఏం కాదు, నేర్చుకోవచ్చు, పెద్ద విషయం. మీకు వన్స్ HTML జావాస్క్రిప్ట్ వచ్చేస్తే రియాక్ట్ చాలా ఈజీ. ఓకే, ఇంకా రియాక్ట్ లో ఇంకా సింప్లిఫైడ్ గా ఉంటుంది. ఓకే, చూద్దాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ చెప్పండి. ఒక్క నిమిషం, చెప్పండి.
ఇంకా మీరు జనరల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అందరు గిట్ హబ్ యూజ్ చేస్తున్నారు కదా, గిట్ హబ్. ఇప్పుడు మీరు దాని గురించి కూడా ఈ కోర్సులో చెప్తారా? ఎలా? గిట్ తెలుసుకోవచ్చు. ఏమైంది గిట్ లోకి వెళ్ళి మనం కోడ్ పుష్ చేయడం. మీరు యాక్చువల్ గా అలాగే అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు చేసిన ప్రాజెక్ట్ గిట్ లో పెట్టండి అని నేను చెప్తాను, లేకపోతే మన డెవాప్స్ సార్ అని చెప్తారు. అది పెద్ద, అది జస్ట్ 2 సెషన్స్ EC2 నోడ్ క్రియేట్ చేసుకుని మీరు అది పుష్ చేసుకొని గిట్ లో మీకు రెపాజిటరీ పెట్టేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు ఎక్కడికైనా. ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యాస్ ఎనీ అదర్ డౌట్స్ or questions? ఓకే, మీకు ఏ డౌట్స్? సారీ సార్, పైథాన్ ఓన్లీ ఇప్పుడు ఫుల్ స్టాక్, ఇది టోటల్ గా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కదా, పైథాన్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది సార్? 2 months పట్టచ్చు దగ్గర. ఓకే, ఫస్ట్ పైథాన్ తో బిగిన్ చేస్తారు, దాని తర్వాత మీరు ఫ్రంట్ ఎండ్ వెళ్తారా? వెళ్తే అలా బెటర్. ఓకే, మరి అలాగే డేటాబేస్ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో డేటాబేస్ చెప్పాక డేటాబేస్ చెప్పుకోవచ్చు. మనం డేటాబేస్ చెప్పుకొని ఆ డేటాబేస్ ఇంటరాక్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళచ్చు. మనం ఏదైనా మొదలు పెట్టచ్చు జనరల్ గా. ఓకే, డే బ్యాచెస్ అయితే మేము 2 సెషన్స్ 2 hours పెట్టి ప్యారలల్ గా కూడా చెప్తా ఉంటాము. బట్ ఓకే, ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. ఆర్డర్ ఏదైనా మొత్తం కలపాల్సిందే ఫైనల్ గా. ఓకే, ఓవరాల్ గా ఈ ఫుల్ కోర్స్ మీరే టీచ్ చేస్తారా, మరి వేరే ట్రైనర్స్ ఎవరైనా టీచ్ చేస్తారా? మొత్తం ఇప్పటివరకు అయితే నేనే డిసైడ్ అయ్యి నేనే చెప్తాను. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, ఇఫ్ యూ గుడ్ టు గో అహెడ్, రేపు సేమ్ టైంకి మీట్ అవుదాం. టుమారో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ అదర్ డీటెయిల్స్. మనం పైథాన్లోకి అలా నిదానంగా వెళ్ళొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ పర్సనల్గా అడగాలనుకున్నా, మేబీ మీటింగ్లో అడగలేకపోయినా, దిస్ ఈజ్ మై నెంబర్ కదా, సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీ పేరు, మీరు ఇలా పైథాన్ సెషన్ అటెండ్ అయ్యాను, నాకు ఈ డౌట్ ఉంది అని అడగొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ వైండ్, ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీరు అందరూ. యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే, విల్ కంటిన్యూ టుమారో. ఈ వీడియో అది మీకు షేర్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.